ఆయన యవన ప్రాయంలో ఉండి కూడా చక్కటి అవకాశాలు ఉన్నదాన్ని విడిచిపెట్టుకొని త్యాగం చేసుకొని వచ్చారు. సాక్రిఫైస్ తర్వాత బ్లెస్సింగ్ ఉంటుంది. మోషే సాక్రిఫైస్ చేసుకున్నాడండి. ఏం చేశాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏంటంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని సమస్తాన్ని విడిచి వచ్చాడు. వచ్చినందుకు దేవుడు ఏం ఆశీర్వదించాడు మోషేని? చెప్పండి, మీకు అన్ని వాక్యాలు తెలుసు, మీకు తెలియక మేము చెప్పడం కాదు. ఎలాగ ఆశ్రయించాడు దేవుడు? ఆ ఒక్క వ్యక్తి త్యాగం చేసుకొని రావటం వల్ల ఆ ఒక్క వ్యక్తినే నిలబెట్టుకొని, నా వల్ల కాదు అంటే ఆ ఒక్క వ్యక్తిని నిలబెట్టుకుని దేవుడు లక్షల మంది ఇశ్రాయేలులను బానిసల నుండి విడిపించాడు. ఒక సాక్రిఫైస్ తర్వాత బ్లెస్సింగ్. కాబట్టి మీరు దేవుని కోసం ఏమి చేయడానికి సమయం ఇవ్వరు. ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు సాక్రిఫైస్ టైంలో చేయట్లేదు. ఇంకా ఎలాగ ఆస్వాదించబడతారు చెప్పండి మీరు? దేవుడు ఆశ్రయించిన రీతిగా మోషేని ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని, మోషే లాంటి వాళ్ళు ఈరోజు మనలో నుంచి లేవాలా లేవద్దా? లేవాలంటే రోషం కలిగి మోషేలాగా నిలబడటం నేర్చుకోండి. ఒక యేసేపు ఉన్నాడండి, అన్ని పోగొట్టుకున్నాడు, ఏది లేదు. తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయాడు, అన్నదమ్ముల నుండి దూరం అయిపోయాడు, తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేశారు. అలాంటి స్థితి ఎవరికి లేదు. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు యేసేపు. దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టలేదు. ఒక తీర్మానం చేసుకున్నాడు, ఈ పాపమైనట్లు చేస్తాను దేవునికి విరోధంగా. ఒక్క తీర్మానం. దేవుడు ఏం చేశాడు? సాక్రిఫైస్ చేశాడు. తన సంతోషాన్ని, సుఖాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఒక దేశానికే ప్రధాని తర్వాత ప్రధాని. ఆయన చేసేది ఏమీ లేదు. చెయ్యెత్తమంటే ఎత్తడం, చేయించమంటే ఐగుప్తు ఫరోరాజు దేవుడు లేదండి, అక్కడ ప్రధానిగా మార్చాడు దేవుడు. ఒక యవనస్తుడు ఉన్నాడు, యెరూషలేము పట్టబడింది. యెరూషలేమంతా కూడా గోడలు పడిపోయాయి, ఆ దేవుని మందిరం పాడైపోయిందని బాధపడ్డాడు ఒక యవనస్తుడు. రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, అయ్యా నా దేశానికి వెళ్ళాలి, యెరూషలేము పట్టణం పాడైపోయింది, నాకు సెలవు అని చెప్పేసి సెలవు తీసుకుని, జాబ్ చేసేవాడు జాబ్ వదిలిపెట్టుకొని వచ్చాడండి దేవుని పని కోసం. ఇదేనా దేవుని పనికి రమ్మంటే, నాకు అది ఉందండి, ట్యూషన్ ఉందండి, ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, కాలేజీకి వెళ్ళాలండి, చదువుకోవాలండి, ఎలగబెట్టాలండి, చచ్చిపోవాలండి, ఈ పనులు బట్టి దేవుని పని పక్కన పెట్టేస్తున్నారు. మీరేనా చదువుతుంది? మోషే రాజు విడిచిపెట్టి వచ్చేసాడు. ఏదో చూడండి, ఆ యేసేపుని దేవుడు ఆశ్రయించాడా? నెహెమ్యా వచ్చాడు, పడిపోయిన గోడలు కట్టడానికి తీర్మానం చేసుకున్నాడు. అనేక మందిని పూరుకొల్పి గోడలు నిలబెట్టాడా లేదా? తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చి మరీ పని చేశాడు. యెరూషలేము గోడలు ఇప్పటివరకు నెహెమ్యా కట్టిన గోడలు ఇప్పటివరకు బుల్లెట్లు తగిలినా కూడా మేము వెళ్ళి చూసినప్పుడు ఆ బుల్లెట్ గాయాలు అలాగే ఉన్నాయి, కానీ గోడలు పడిపోలేదండి. ప్రాకారాలు కట్టాడు నెహెమ్యా. యేసేపు పాపం చేయకూడదు నిర్ణయించుకున్నాడు. దానియేలు, నేను తినే ఆహారం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి, కానీ అపవిత్రత రాకూడదు అనుకున్నాడు. నోరు కట్టుకున్నాడు. సాక్రిఫైస్. వస్త్రం దగ్గర, తర్వాత పాపము చేయకుండా, ఆహారం అపవిత్రమైనది తినకుండా తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దానియేలుని ఆశీర్వదించాడు. ఎలాగా? దేవుని కోసము సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళందరి ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టాడు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి సజీవ సాక్ష్యమైన బ్రదర్ని కూడా దేవుడు సాక్రిఫైస్ చేసుకున్నందుకు ఉన్నతమైన స్థలముల మీద ఎంతమందితో మరి ఆయన సహవాసం చేస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా ఇదే రీతిగా ఆశ్రయించబడాలంటే దేవునికి సమర్పించుకోండి. ఈరోజు నేను కూడా యవనస్తులే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా నా దేవుని కోసం నేను నిలబడాలి, ఏదైనా చేయాలి, దేవుని కోసం నేను నిలబడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ఇక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళాలి. ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా ఏర్పాటు చేసింది సంతోషంగా సరదాగా వెళ్ళిపోవడం కోసం కాదండి. రిజల్ట్ లేని పని చేయడం వ్యర్థం. మీరు ఏమంటారు? ఎంత బిజినెస్ చేసినా ఒక రూపాయి లాభం లేకపోతే బిజినెస్ చేస్తారా ఎవరైనా? కాబట్టి ఏదైనా పెట్టామంటే ఆ రోజు ఏదైనా రిజల్ట్ రావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎంతమంది బలపరచబడ్డారు? చేతులు ఎత్తండి, పైకి ఎత్తాలి, సగం వద్దు, రియల్గా. ఓకే, దేవుని కోసం నేను కూడా నిలబడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. రాజా గారు కాదండి, మీరు కాదండి, మేము కూడా నిలబడి దేవుని కోసం చేస్తున్నాం, చేతులు ఎత్తండి. నాకు కాదండి, దేవుని చూపించండి, చేతులు ఎత్తాలి. ఇన్స్పిరేషనల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్ అంటే ఏంటి చెప్పండి అర్థం? నువ్వు ఏదైతే ఈ నోటితో పలుకుతున్నావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు.
మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ప్రభా నువ్వు చేయి. దేవుడు అన్నాడు, ఎప్పుడో నీ నోట మాట పెట్టేశాను, పెళ్ళగించు, పడవసేయి, అడ్డగించు, మాట్లాడు, కొండతో మాట్లాడు, పెకలించు, సూర్యచంద్రుడితో మాట్లాడి ఆపిన ఏకైక వ్యక్తి ఎవరు చెప్పండి? యెహోషువ. మాట్లాడగలిగినప్పుడు మీరు మాట్లాడలేరా? నాకు అంత లేదులేండి. మనకిచ్చిన పవర్ని మనమే ఏం చేస్తున్నామంటే తగ్గించుకోండి. నీలో ఉన్న విలువ నీకు తెలియదు. నీవు దేవునికి, క్రీస్తుకి ఎలాంటి వాడు అంటే ఎగ్జాక్ట్ రెప్లికా అంటారు. యేసుక్రీస్తు పక్కన పెడితే మీరు కూడా ఒక పోలిక. క్రీస్తు వారు ఎలాగ చేశారో మీరు కూడా అలాగ చేసే శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు బలం తెచ్చుకొని ఈ రోజు నుండి దేవుని కోసం నిలబడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.